చాలా మంది క్రైస్తవులకి అసలు మన దేవుడు అంటే ఏంటి, మన దేవుని యొక్క స్వభావం అంటే ఏంటి, ఆయన గొప్పతనం అంటే ఏంటి, ఆయన ఔన్నత్యం అంటే ఏంటి, ఆయన మహిమ ప్రభావం అంటే ఏంటి, ముఖ్యంగా ఆయన యొక్క హార్ట్ ఏందో చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ఇంకా క్రైస్తవులని పేరు పెట్టుకొని కూడా అన్యుల వలె దేవుణ్ణి దూరం నుండి చూస్తున్నారు. ఇట్స్ నాట్ అ నియర్ సైట్ బట్ ఇట్ ఈస్ లుకింగ్ అ ఫార్ సైట్. దూరంగా ఒకటి ఉంది అనుకోండి, మనకేం అర్థం అవుతుంది? ఒకటి నునుపుగా ఉన్నది అని అన్న అర్థం అవ్వాలి, లేదు చాలా గరుకుగా ఉంది అని అన్న అర్థం అవ్వాలి. కానీ దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత ల్యాబ్స్, ఈ మైక్రోస్కోప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైంది, మనం కేవలం బేరైస్తో చూసేవన్నీ కూడా మైక్రోస్కోపిక్ గా ఇప్పుడు మనం చూడగలము. ఇప్పుడు మనకు అనేకమైన విషయాలు అర్థమవుతుంది. దేవుణ్ణి గూర్చి కూడా దేవుని బిడ్డలైన వారే చాలా లోతుగా చూడలేకపోతున్నారు, చాలా లోతుగా గమనించలేకపోతున్నారు. కాబట్టి వారికి నచ్చినట్లుగా, వారికి తోచినట్లుగా, ఇక దేవుని వాక్యం చాలా తెలియదు కాబట్టి, అర్థం కాదు కాబట్టి, అర్థం చేసుకోలేరు కాబట్టి, ఎవరిని అడగలేరు కాబట్టి, ఇంకేవైనా అనేకమైన ప్రశ్నలు వేస్తే అనేక మంది వాటికి జవాబు చెప్పలేరు కాబట్టి వారికి వారే చాలా విషయాలు గ్రాంటెడ్ గా తీసుకుని, ఇక రాంగ్ టీచింగ్స్, రాంగ్ ఇల్లస్ట్రేషన్స్ అంతా తీసుకుని ఏమనుకుంటారు, ఓహో మన జీవితంలో ఒకవేళ చెడు జరిగినా కూడా ఇది సమస్తము సమకూడి మేలు కొరకే అని మనం అనుకోవాలేమో. కొంతమంది వారి జీవితంలో కనుక వ్యాధి వస్తే వారు ఏమనుకుంటారు, ఓహో ఇది మేలు కొరకే వచ్చింది, ఒకటి వచ్చింది, లేదు అంటే ఇంకోటి దేవుడు తెచ్చాడు. No, that is absolutely wrong. If we can understand the heart of our Almighty God, which explains, illustrates from the scriptures, దేవుని జీవవాక్యంలో ఆయన ఏంటో గనక మనము చాలా సుదీర్ఘంగా, అంటే దీనికి పెద్ద మనం స్కాలర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ దేవుని ఆత్మ ప్రేరేపణతో వాక్యాన్ని గనక మనము చూడగలిగితే ఆయన యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది.